హలో అండి, అందరికీ నమస్కారం. మధురపోడి గ్రామం అనే నేను వినడానికి కొంచెం వెరైటీగా ఉంది కదా. అంటే ఇప్పుడు మంజుష అనే నేను అని అన్నాను అనుకోండి, నా గురించో లేదా నా ప్రమాణమో అలా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ గ్రామమే మాట్లాడేస్తుంది అంటే ఒక విలేజ్ గురించి విలేజే చెప్తోందంట. వినడానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాన్సెప్ట్ ఏదో. మరి సినిమాలో ఏం ఉండబోతోంది, అసలు ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుంది అనేది చెప్పడానికి టీమ్ మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు. బట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే October 13th థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. ఓకే, సో థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడడానికి రీజన్స్ ఏంటనేది టీంతో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. శివ కంఠంనేని గారు, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, హలో అండి. అండ్ క్యాథలిన్ గౌడ, తెలుగు కూడా చక్కగా వచ్చేసిందని విన్నాను నేను. సూపర్, అక్కడే ఫ్లాట్ చేసేసింది, ఆల్రెడీ ఇంప్రెస్ చేసేసింది. అండ్ అఫ్ కోర్స్ మల్లి గారు, మీరు తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. కళ్యాణ్ రామ్ గారు సినిమాలు అనగానే గుర్తొచ్చే డైరెక్టర్స్లో ముందు వరుసలో మీరు ఉంటారు. అండ్ ఫైనల్లీ మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత మధురపూడి గ్రామం అనే నేను. ఏమిటండి మీరు వైలెన్స్ డీల్ చేశారు ఇంతకు ముందు, నేను కాదనట్లేదు, కానీ ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ట్రైలర్ చూడగానే చాలా ఉంది ఇందులో అనిపించింది అనమాట. సో ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఇంతకాలం తర్వాత శివ కంఠంనేని గారు మీరందరూ ఎలాగా ఫామ్ అవ్వడం జరిగింది? అంటే ఇది కరోనా, ఆఫ్టర్ కరోనా యాక్చువల్గా కొంచెం మనల్ని మనం రిఫార్మ్ చేసుకుని స్క్రిప్ట్లు రాయాల్సిన పరిస్థితి ఓపెన్గా ఎనీ డైరెక్టర్. సో అలాంటి ఆస్పెక్ట్స్లోనే ఈ కథ రైటింగ్ సైడ్ కూర్చున్నప్పుడు ఒక 50-60% కథ అయిన తర్వాత హీరో ఎలాంటోడు ఉండాలి, వాడు లుక్ సైడ్ అంతా కొంచెం మొట్టగా ఉండాలి, మొండిగా ఉండాలి, ఇలాంటి ఏదో మనం అనుకుంటాం కదా. ఇలా చూస్తున్నప్పుడు నేను ఒక పోస్టర్ చూశాను. యాక్చువల్గా ఒక పోస్టర్ చూస్తే అక్కడొకడు ఉంటాడు. సో ఆ సినిమాలో హీరో ఆయన. సో ఆ పోస్టర్ చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి ఇతరైతే బాగుంటాడు, అసలు ఎవరు ఏంటి మనకేం తెలియదు, కొత్త సినిమా కాబట్టి మనకేం తెలియదు, నేను చూడలేదు కూడా ఆ సినిమా. సో అప్పుడు కింద క్రెడిట్స్లో చూస్తే గంటా శ్రీనివాసరావు అని ఒక పేరు ఉంది. సో తను ఇంతకుముందు ప్రొడ్యూసరే, తను కూడా ఆయనను ఈయన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో నాకు గంటా శ్రీనివాస్ తను కూడా బాగా బెస్ట్ ఫ్రెండ్. నేను తను అడిగితే సో ఇదే తను మీటింగ్ పెడితే మేము కలిసాను. కలిసిన తర్వాత నేను ఇలా అనుకుంటున్నాను ఒకసారి అని కథ చెప్పాను. కథ ఇలా అనుకుంది అంటే బాగుంది, బట్ ఆ దగ్గర ఆగింది. ఆ బట్ అనే దగ్గర ఆగిగానే సరే ఓకే చూద్దాంలే. ఎందుకంటే ఆయన ఇంత 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 ఇలా ఉన్నారు కదా, చాలా సోఫిస్టికేటెడ్ గా. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. అంటే మీ కంటికి శివ గారు మొరటోడ్లా కనిపించారా? మాకు బానే జెంటిల్మెన్ లా సోఫిస్టికేటెడ్ గా ఆయన ఫీలింగ్ కూడా అదే. నేను ఇంత అసలు చాలా డీసెంట్ గా నీట్ గా ప్యాంటు షర్టు షూస్ వేసుకుని ఉన్నాను, ఇలాంటి క్యారెక్టర్ ఏంటి, ఈ డౌట్లు ఆయనకి కూడా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా జనరల్ గా. సో లేదండి ఇది బాగుంటుంది, ఇలా ఉంటాడు హీరో, నన్ను నమ్మండి సినిమా డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది, ఇందులో ఏం తేడా లేదు. సో కథ బాగా సెట్ అయింది కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని అయిన తర్వాత ఇలా పట్టాల మీదకి ఎక్కి. ఏంటి శివ గారు భయపడ్డారా అన్న? స్క్రిప్ట్ చెప్పగానే కత్తి పట్టారు, తలలు నరికారు అని ఏదో చెప్తున్నారు, ఏంటిది అని? అదే ముందు కొద్దిగా కానీ మనం ఒక అప్పటి వరకు అంటే అంతకుముందు అక్కడ కూడా ఉంటారు కూడా, నా ఎఫ్ఎస్ ఆఫీసర్. నెక్స్ట్ రాఘవరెడ్డి అనేది ప్రొఫెసర్ క్యారెక్టర్ చేశాను, తర్వాత ఇది చేయాలి. సో కొంచెం ఆలోచించి కొద్దిగా గ్యాప్ తీసుకుని సరే చేద్దాము గట్టిగా. ఏం ప్రాక్టీస్ చేశారు సార్ మీరు? ఫస్ట్ కత్తి ఎలా తిప్పాలి, ముందు లుంగి ఎలా కట్టుకోవాలి. ఇప్పుడు లుంగీలు మానేసాం కదా, ఇప్పుడు మరమడాలు వేసి తిరుగుతున్నాం. ముందు లుంగి ఎలా కట్టుకోవాలి, అక్కడి నుంచి మొదలు పెడితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే మన మన ఊళ్ళల్లో చూసి చిన్నప్పుడు ఉంటారు కదా, కొద్దిగా గుర్తు తెచ్చుకుని కొద్దిగా ఈ టైప్ సినిమాలు కొన్ని చూసి కొంత హోంవర్క్ చేశా గట్టిగా దీని మీద. సో ఆ స్క్రిప్ట్ కూడా 4-5 సార్లు చదివి అక్కడ ఊర్లో వెళ్తే రాజమండ్రి దగ్గర కూడా అట్లా మనం అలా చూస్తూ ఉంటే కూడా మనకు కొంచెం కలిసిపోతాం వాళ్ళతోటి. అంటే మల్లి గారు ఖచ్చితంగా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు,
ఒక ఇంటెన్స్ కథ ఆయన తెచ్చుకున్నారు, అదంతా మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కానీ నన్ను నేను అలా ఊహించుకోగలనా, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలనా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. సో అది ఎలా మీరు ఓవర్కమ్ చేసి సెట్స్ పైన ఓపెన్ అయ్యి అదంతా ఎలా చేయగలిగారు? నేను కొంచెం ఒరిజినల్లీ స్టేజ్ యాక్టర్, ఆ తర్వాత కూడా నేను ఇన్స్టిట్యూట్లో చేసి ఉన్నాను. నేను కొద్దిగా పర్వాలేదు, నేను అందుకే పరకాయ ప్రవేశం అటు వెళ్ళిపోయాం అడాప్ట్ చేసుకున్నాం. సో చేసుకున్నాక ఇక లోపలికి వెళ్ళినాక అందులో చివరి వరకు ఉన్నాం, ఎక్కడ దొరకకుండా అంతే. మంచి పేరే వచ్చి చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. ఇప్పటికీ నాకు ఇలా చూస్తున్నాను సార్, నన్ను మీరేనా అన్నట్టుగా. సో అంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది మామూలు విషయం కాదు నిజంగా. యా మల్లి గారు, సో బ్యూటిఫుల్ హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా, క్యాథలిన్ గౌడ. కన్నడిగా చెన్నగిద్రా born and brought up here, so I know Telugu. అందుకనే తెలుగు అని అందుకు కొంచెం వచ్చు. నేను ఇంకా ఒక సినిమా అయితే ఓకే. సో అమ్మాయి కళ్ళతోనే ఎక్స్ప్రెస్ చేయగలుగుతుందని కాన్ఫిడెన్స్ అసలు అలా చూస్తేనే తెలిసిపోతుంది. ఎంత ఇంపార్టెంట్ తన క్యారెక్టర్ సినిమాలో? ఈక్వల్ టు హీరో. అవునా? అంటే అమ్మాయి క్యారెక్టర్ చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయి చుట్టూతో కూడా జరుగుతుంది కదా. ఈక్వల్ హీరోతో పాటుగా ఉండే క్యారెక్టరే. హీరోయిన్ అంటే ఊరికే అట్లా అదేం లేవు, అలాంటి సినిమా కూడా కాదు ఇది. అంటే జనరల్ గా యాక్షన్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమనుకుంటాం అంటే హీరో విలన్ మీద ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది స్క్రిప్ట్ డిమాండ్సే అది. బట్ ఈ అమ్మాయి కూడా హీరోతో పాటుగా అలాంటి లెంత్, అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉన్న స్క్రిప్ట్ అది. సో ఎలా అనిపించింది క్యాథలిన్ ఫస్ట్ టైం ఈ ఆఫర్ వచ్చినప్పుడు, ఈ క్యారెక్టరైజేషన్ ఎస్పెషల్లీ విన్నప్పుడు? భయమేసింది, బికాస్ ఐఎమ్ అ వెరీ క్యూట్ బబ్లీ గర్ల్. రియల్ లైఫ్లో ఐమ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. బట్ అది వచ్చేసరికి నో మేకప్ లుక్. మూవీస్కి ఫస్ట్ కానీ మేకప్ అది ఇది అంటారు, బట్ నో మేకప్. అమ్మాయిలకి మూవీస్ కెమెరాతో సంబంధం లేదు, అమ్మాయి అంటే అందంగా రెడీ అవ్వడం అనేది ఇష్టం, అంతే న్యాచురల్. సో లేవాలి, బ్రష్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫరక్ పడదు, చీర కట్టుకుని జరేసుకుని సెట్లోకి వచ్చేయమ్మా, దిస్ ఇస్ డే స్టార్ట్ అవ్వడమే సెట్లోకి వచ్చేసారు అని స్టార్ట్ అయ్యేది. టెన్షన్ పడుతూ సెట్లోకి వెళ్ళేదాన్ని. సార్ లైక్ చేసేసావు అయిపోయింది, అసలు తెలిసేది కాదు. వెరీ కూల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం నాకు. ఇట్స్ సచ్ అ హెవీ రోల్, బట్ యెట్ ఇట్స్ అ వెరీ కూల్ ఎక్స్పీరియన్స్. నిజంగా సార్, ఇంతకు ముందు మీరు అన్నట్టు కోవిడ్ బిఫోర్గా ఇలాంటి కథలు ఎన్ని మనసులో మైండ్లో ఉన్నా కూడా చాలా మంది రైటర్స్, డైరెక్టర్స్ ధైర్యం చేసేవారు కాదు. థియేటర్స్లో ఇలాంటివి చూసే రోజులు కాదు, కమర్షియాలిటీ ఉండాల్సిందే అని భయం. చాలా క్రియేటివిటీని తొక్కి పెట్టేశారు అప్పట్లో. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ మీడియా ఇది, మనం ఎవరిని తప్పు పట్టలేదు. కమర్షియల్ మీడియా సక్సెస్ అయితేనే నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో రిస్క్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇప్పుడు రిస్కే, కంప్లీట్ రిస్క్ మీదే సినిమా కూడా రన్ అవుతుంది యాక్చువల్ చెప్పాలి. ఎందుకంటే కథాపరంగా రిస్క్ పెట్టుకుంటున్నారు, లేకపోతే మనకి కథా రిస్క్ లేకపోతే కాంతారాలని సినిమా మనకు వచ్చేది కాదు, యాక్చువల్ పుష్పాలని సినిమా మనకు వచ్చేది కాదు. సో రిస్క్ తీసుకుంటేనే అంత గెయిన్ కూడా వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు. సో సినేరియా మారింది కాబట్టి మనం హ్యాపీగా ఒక మంచి కథ అనుకుంటే తీసేయచ్చు. అవును. అండ్ మధురపూడి గ్రామం అనే ఇందాక నేను అన్నట్టు ఊరు మాట్లాడుతుంది, తన కథని తనే ఊరు చెప్పుకుంటోంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది మాకు. బేసిక్గా ఈ మధురపూడి గ్రామాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, దీని వెనక కథ ఏంటి? యాక్చువల్గా మధురపూడి అంటే నేను అనుకున్నప్పుడు ఒక విలేజ్ పేరు పెడదాం, అనుకున్నప్పుడు అనిపించింది తక్కువని మధురపూడి. బాగుంది వినడానికి, అంతే తప్ప వేరే రీజన్ అసలు ఏం లేదు. ఇది ఉందన్న విషయం కూడా నాకు ఫస్ట్ తెలియదు, తర్వాత అనుకున్న తర్వాత తెలిసింది ఏంటి అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఏరియా అని మధురపూడి అంటారని. సో అంతే తప్ప వేరే ఏం లేదు. అందంగా ఉందని మధురపూడి అనుకున్నాము. సో గ్రామం అని నేను అది కామన్గా అనుకున్నదే కాబట్టి సో అందానికి ప్రయారిటీ ఇచ్చాం.
పలకడంలో, పలకడానికి వినడంలో. ఏదన్నా వేరే ఊరి పేరు పెట్టాము అనుకో అంత అనిపించకు, పైగా ఎక్కడో బాగా తెలిసిన స్వీట్ గా ఉంటది పేరులాగా కూడా ఉంటుంది. సో అందుకని వైజాగ్ దగ్గర మధురవాడ ఉంటుంది, మధురవాడ. అవును, అది ఫేమస్. అవునవును. మధురపూడి ఫ్లైట్ మన ఎయిర్పోర్ట్ కూడా ఫేమస్. మళ్ళీ గారికి అది స్ట్రైక్ కాలేదు కానీ మధురవాడ, ద్వారపూడి, మధురపూడి. ఓకే. బట్ క్యాచీగా అయితే ఉంది సార్, డెఫినెట్ గా అటెన్షన్ గ్రాబింగ్ గా ఉంది అనమాట. ఇదేదో ఉంది ఇంటెన్సిటీ అని. డెఫినెట్ గా సినిమా ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఊరికే పెట్టాడు అదే ఒక టైటిల్ పెడదామని అయితే అనుకోలేదు. అంటే టైటిల్లో ఉన్న యూనిక్నెస్ ఏదైతే ఉందో అదే యూనిక్నెస్ కథలో కూడా ఉంటుంది. ఇట్స్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. అట్ ద సేమ్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అంటే ఈ ఎక్స్ట్రా హంగులన్నీ ఏముండవు. అంటే ఒక లైఫ్ చూస్తున్న సినిమా లాగానే మనం ఒక లైఫ్లో ఫేస్ చేసినట్టే. సో నిజంగానే ఆ మధురపూడి గ్రామంలో జరుగుతుంది. అది మనం ఆ మధురపూడి పక్క నుండి చూస్తే ఆ మధురపూడిలో ఇలాంటి ఒక మంచి డ్రామా జరుగుతుంది అని మనం చూస్తుంటాం అట్లా. సో అలాంటి ఒక డీసెంట్ ఫిల్మ్. సో ఆర్గానిక్గా చెప్పడానికి ట్రై చేశాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో మేజర్గా ఏంటంటే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనుషులకి మళ్ళీ ఉంటుంది కానీ మనసులకి మళ్ళీ ఉండదు. సో అలాంటి ఒక ట్రిగ్ ఆఫ్ ఒక లైన్ కూడా ఉంటుంది. తర్వాత కర్ణుడు దుర్యోధనుడు అలాంటి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు యాక్చువల్గా. సో వాళ్ళ లైఫ్లో జరిగింది ఏంటి అదొక యాంగిల్ అలా ఉంటుంది. ఇది ఒక మట్టి కథ బేసిక్గా చెప్పాలి అంటే. మనల్ని మనం రిమెంబర్ చేసుకోవడానికి ఎక్కడన్నా విలేజ్ కనుక మనకి ఉండుంటే రూట్స్లో ఉండుంటే మనకి మనం రిమెంబర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎక్కడో చోట చూసే ఉంటాం. ఆ సూర్యుని చూసుంటాం, గిరిజన్ చూసుంటాం, బాబ్జీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది వాడిని చూసుంటాం, మణి అని ఉంటుంది. సో ఇట్లా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడో చోట మనం చూసే ఉంటాం, దగ్గరగా మన పక్కన తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఈ రోజు సిటీల్లోను విదేశాల్లోను ఎక్కడ సెటిల్ అయినా మన రూట్ అయితే ఎక్కడో అక్కడ విలేజ్ లోనే ఉంటుంది. మన అమ్మా నాన్నల నుంచి విన్న కథలు కూడా బోల్డ్ ఉంటాయి. సో అలా చూసుకుంటే అందరూ డెఫినెట్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ అండ్ దాన్ని ఏమంటారు ఆ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది కూడా తెలుస్తుంది. ఇంతకీ మీరు పట్టుకున్న ఆ తెల ఎవరిది? ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన అదే ఆలోచిస్తున్నారు. ఐ థింక్ మొత్తం పోస్టర్లో సడన్గా అది ఏదో ఉంది అన్న ఒక ఫీల్ కానీ ఒక మొత్తానికి ఒక ఇంప్రెషన్ కానీ అది క్రియేట్ చేసేసింది అని చెప్పాలి. కథ చెప్పింది నాకు ఫస్ట్ పోస్టర్ గురించి. అవునా? హీరో ఇలా తల పట్టుకుని నిలబడతాడు, వేసుకొస్తాడు, లాంగ్ షాట్లో అలా తీస్తామని అలా చెప్పాడు కథ. ఆ పోస్టర్ తోటే ముందు కథ మొదలైంది. అంటే అది యాక్చువల్గా ఈ తల పట్టుకొచ్చేది నాకు ఏంటంటే నేను చాలా లాంగ్ బ్యాక్ చైల్డ్ ఉన్నప్పుడు ఒక తలని ప్లాస్టిక్ కవర్లో పెట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పి సరెండర్ అయ్యాడు అని నేను పేపర్లో ఎక్కడ చదివాను. సో అది జనరల్గా ఏంటంటే హాంట్ అవుతూ ఉంది. ఇందులో నుంచి ఇట్లా ఇలాంటి ఒక సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఈ థాట్ మీద ఎందుకు మనం అసలు తల ఎవడది, తల పట్టుకొస్తున్నాడు, తల ఎవడది అసలు ఇది అని అక్కడి నుంచి అలా మొదలు పెట్టాను. సో కథ ఫస్ట్ తల నుంచి స్టార్ట్ అయిందా? ఒక ఐడియా అది జస్ట్ అంటే జనరల్ గా ఎక్కడో చోట మనకు విజువల్ చూస్తాం, చోట మనకి ట్రిగ్ అయ్యే పాయింట్. సో ఎప్పుడు ఎలా ఉంటుంది ఒక అమ్మాయిని మనం చూస్తే అమ్మాయి పట్ల మనకి అట్రాక్షన్, సో అది లవ్ స్టోరీ అవుద్ది. ఇట్స్ కన్వర్షన్ ఆఫ్ లవ్, అలా కన్వర్ట్ అవుద్ది లవ్ స్టోరీ లాగా. సో మనకి ఏదైనా జరిగితే మన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే టక్మని మనం కొడతాం. సో అదే ఇంకో కథలాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడో చోట ఇన్స్పైర్ అవుతుంటాము. నేను కూడా అట్లాగే ఒక ఇన్స్పైర్ అయ్యి ఈ కథ చేశాను. బట్ అదేంటంటే జనరల్ సినిమా లాగా మాత్రం ఉండదు. మనం చాలాసార్లు అనుకుంటాం మనం ప్రీవియస్ అంటే ఇంతకుముందు లాంగ్వేజ్లో వేరే లాంగ్వేజ్లో వస్తున్నాయి, ఒక డిఫరెంట్గా సినిమాలు వస్తున్నాయి, వేరే కల్చర్లు వస్తున్నాయి, మనం చేయలేకపోతున్నాము. నేను చూస్తే బాగుందని నేనే అనుకుంటుంటాను. కానీ నేను చేయటానికి ఏంటంటే నాకు భయం. ఎందుకంటే ఏమో సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వెనకబడిపోతానేమో అని భయం. సో ఇలాంటి భయాలన్నీ యాక్చువల్గా మనం థ్యాంక్స్ చెప్పాల్సింది కరోనాకి. థ్యాంక్స్ చెప్పాల్సింది కరోనాకి అనమాట. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అంటే టైం దొరికి తర్వాత కంప్లీట్ సినియరే మారిపోయింది. ఆఫ్టర్ కరోనా కంప్లీట్ లైఫ్ స్టైల్స్ కానీ
తర్వాత అన్ని అభిరుచులు, ఇంట్రెస్ట్లు అన్నీ మారిపోయింది, అన్నీ మారిపోయింది. సో ఆ టైము తర్వాత వస్తున్న సినిమా రియలిస్టిక్గా ఉండాలి, లేకపోతే సాంగ్ ఫర్ సాంగ్, ఫైట్ ఫర్ ఫైట్ అంటే నడవట్లేదు, ఇలాంటివన్నీ ఆలోచించి ఈ కథను చేశాను. సూపర్. సో డెఫినెట్గా ఒక మంచి ఫీల్ ఉంటుంది ఈ కథలో. చూసిన వాళ్ళందరూ కూడా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ సినిమాలు నథింగ్ టు వాచ్ అన్నట్టు అయిపోయింది. అవును. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్న సినిమాలు ఈ మధ్యలో హిట్ అవుతున్నాయి. టెక్స్ట్ బుక్ మూవీస్ అన్ని ఎంత పెద్ద హీరోలు చేసినా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనం చూసాం కదా రీసెంట్గా, చిన్న సినిమా అనుకుని పెద్ద హిట్ అవుతుంది. ఏదైనా కంటెంటే హీరో. ఈ సినిమాకి పర్టికులర్గా హీరో కంటెంట్. అయితే లక్కీగా నాకేంటంటే నేను వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కడో చేసిన వాళ్ళే, కాస్త కోస్తో వర్క్ చేసిన వాళ్ళే. వీళ్ళందరూ నాకు చాలా బాగా సెట్ అయ్యారు, చాలా బాగా సెట్ అయ్యారు. రియలిస్టిక్ అండ్ అలా ఇలా ఉంటాం. తర్వాత వాళ్ళు అంత బాగా ఫేమస్ అవ్వకపోవటం వలన నేను ఏదైతే అనుకున్నానో అదంతా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా అది మాత్రమే కనిపించేలాగా. జనరల్ ఇందులో నూకరాజు ఉన్నాడు, తను ఇంకా అంటే ఈ జబర్దస్త్ వాటిలో తను జనరల్ కమెడియన్ అతను, అంతే. యాక్టర్ గా అసలు లేదు, కానీ ఇందులో అలా కమెడియన్ కాదు, ఇందులో కమెడియన్ కాదు. ఆ జనరల్ గా నూకరాజు అంటే కామెడీ ఉందనుకో, కాదు. ఇట్స్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. అది చాలా బాగా చేశాడు. భరణి ఉన్నాడు, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ తను ఆ యంగ్ అదే మన భరణి అతను పెద్ద ఆయన కాదు, తను కూడా ఒక భరణి శంకర్ తను. సో అట్లా వీళ్ళందరూ కూడా చాలా బాగా యాప్ట్ అయ్యారు క్యారెక్టర్స్కి. దానివల్ల నాకు కూడా కొంత ఈజీ కూడా అయింది. అవును సార్, అన్ని డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి. ఆథెంటిక్ గా స్టోరీని ప్రెజెంట్ చేయడంలో డెఫినెట్ గా అన్ని అంశాలు హెల్ప్ అవుతాయి. మనం ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పటి వరకు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్యూటిఫుల్ లవ్ కూడా కనిపించింది మాకు ట్రైలర్ కానీ ఆ పాటల్లో కానీ. అంటే అది కూడా మళ్ళీ చాలా న్యాచురల్గా రియల్ లైఫ్లో చూస్తున్న ఒక ఫీల్ వచ్చింది అనమాట. అసలు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది కెమిస్ట్రీ ఆర్ బాండింగ్, దట్ లవ్, దాని గురించి ఒకసారి. మధురపూడి ఊళ్ళో మరి తన ఊళ్ళో జరుగుతున్న లవ్ పాలిటిక్స్ ఉంది, స్నేహం ఉంటుంది, అట్లాగే లవ్ ఉంటుంది. సో ఈ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయింది అనేది కూడా గ్రామమే చెప్పుద్ది మనకి చివరికి. ఓకే, అంటే ఎలాంటి లవ్ స్టోరీ ఉండబోతుంది? ఇది లవ్ స్టోరీ అని తెలియకుండా నడుస్తూ ఉంటుంది మా ఇద్దరి మధ్యన. మాకు తెలుస్తోందండి, మీరిద్దరు జస్ట్ అలా ఫ్రేమ్ లోకి రాగానే ఒక మంచి కెమిస్ట్రీ కనిపించింది మాకు యాక్చువల్గా. ఈయనకి తెలియదు, మొరటోడు కదా. సో అంతా ఇక్కడ నుంచే వస్తుంది. అంటే ఏంటంటే ఏంటిది అక్కడ చూసినా ఏం కనపడుతుంది, న్యూస్ సెన్స్, ఈ ఊరి నుంచి వెళ్ళిపోమ్మా, ఇతను నాకు పెద్ద బాధ ఉంది అంటాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఎఫెక్షన్ ఉంటుంది, బట్ అది లవ్ స్టోరీ లాగా ఏం కనిపించదు. కానీ బట్ అల్టిమేట్గా ఒక రెండు సోల్స్ ఏవైతే ఉన్నాయో సోల్స్లో వర్క్ ఉంది ఇద్దరికి. సోల్స్ కెమిస్ట్రీ ఉంది తప్ప ఇద్దరు మనుషులకి లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఆ సోల్ మాత్రమే దీన్ని ప్రొజెక్ట్ చేసాం. లవ్ స్టోరీలో సోల్ ఉంటుంది అంతే. అవును అవును. సో అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ వెరీ న్యాచురల్ అంటే డీగ్లామరైజ్డ్ అని కూడా అంటూ ఉంటారు, అది కాకుండా వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ అబౌట్ ద క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్? యాక్టింగ్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ నాకు. అంటే ఇన్ దిస్ వైల్ ఐ వాస్ ఎంటరింగ్, ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ ఇస్ ఒక బబ్లీ రోల్ చేయాలి, ఆడియన్స్కి రావాలి. బట్ ఈ రోల్ అలా కాదు, ఎంటైర్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మూవీ చూసిన తర్వాత లుక్ వైజ్గా వెళ్తే ఓకే డీగ్లామ్ అంటారు, కానీ మూవీ చూసిన తర్వాత వాళ్ళ హార్ట్లో ఉండిపోయే రోల్ ఇది. సో మణి శర్మ గారి మ్యూజిక్, ఐ థింక్ ఇలాంటి సినిమాకి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన మ్యూజిక్ అంటే మేము గూస్ బంప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆబ్వియస్గా. సో ఎలా సార్ మణి శర్మ గారు రావడం? ఆయన మణి శర్మ గారు నాకు బాగా క్లోజ్ అనమాట. నేను ఆల్రెడీ 3 మూవీస్ చేశాను, చాలా క్లోజ్. అంటే బాగా అటాచ్మెంట్ ఇద్దరికి. అంటే ఆయన నన్ను అరే అరే అని పిలుస్తూనే ఉంటాడు, అరే ఏంట్రా అది కొంచెం అంత క్లోజ్ ఉంటుంది ఆయన. సో అన్నయ్య అంటుంటాను నేను ఆయన్ని. నేను వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక ప్రపోజల్, అన్నయ్య నేను ఇలా ఒక సినిమా చేస్తున్నాను. అవునా, ఓకేరా నువ్వు చేయాలి, సరే చేద్దాం లేరా, సరే ఏదో మా కమర్షియల్స్ ఏదో అయిపోయిన తర్వాత ఏంట్రా ఏంటి అసలు అంటే ఇట్లా 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 ఒక 10 minutes అంటే కమర్షియల్గా కాకుండా న్యాచురల్గా వచ్చావా అని అడిగారు. వచ్చాననే, కానీ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాంలే.
సో అని అనుకున్నాము. ఆయన సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పాడు, అంటే రీరికార్డింగ్ చేయకముందు, అరే బాగుందిరా, భలే ఉంది, కొత్తగా ఉందిరా, ఇందులో నేనేంటంటే రెగ్యులర్గా చేసేవి కాదురా, చెన్నై నుంచి కూడా కొన్ని తెప్పించాలి నేను వీటికి. సో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా నేను కొంతమందిని పిలిపించాల్సిన అవసరం ఉంది. సో అని ఆయన చెప్పాడు. చెప్పి రీరికార్డింగ్ అప్పుడు స్టార్ట్ చేసి వేస్తే చాలా ఒక స్పెషల్ అటెన్షన్. ఎందుకంటే అంటే సినిమా యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సినిమా తీసుకెళ్తుంది, సినిమా డిమాండ్ యాక్చువల్గా ఈ మణి శర్మ గారు రావాలని ఈ సినిమాని కోరుకుంది. మేము ఫస్ట్ యాక్చువల్గా 2 పాటలు, ఒక పాటే ఉంటుంది. సో అది మాంటేజ్ సాంగ్, నేను మాంటేజ్ తీసేసాను. మాంటేజ్కి సాంగ్ లేదు, తీసేసిన తర్వాత సాంగ్ చేశాడు ఆయన యాక్చువల్గా. సో రీరికార్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి ఆయన స్పెషల్గా కేర్ తీసుకుని చాలా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చెన్నై నుంచి కొంతమందిని పిలిపించి, అంటే విలేజ్ కాబట్టి విలేజ్ కూడా అది రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కాబట్టి జనరల్ సౌండ్స్ కొంచెం ఇబ్బంది పడతాయి, కాకుండా వేరే డిఫరెంట్గా ఏం చేయాలి. సో అవన్నీ కూడా ఆయన చేసి ఈ సినిమాకి యాక్చువల్గా గ్రేట్ అసెట్ రైటర్ కూడా శ్రీమణి గారు. సాంగ్స్ 2 సాంగ్ కొంచెం రెగ్యులర్ లాంగ్వేజ్ కాకుండా విలేజ్ లాంగ్వేజ్ కూడా అంత జానపదం రాసిండు. శ్రీమణి చాలా బాగా రాసిండు. తర్వాత ఇంకొక సాంగ్ ఉంటుంది, లింగా అనే ఒక సాంగ్, బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్, శివతత్వం మీద ఉంటుంది అది. సో అది కేదార్నాథ్ అని, తన పరిమి కేదార్నాథ్ థీమ్ లాగా, అది బ్యాక్గ్రౌండ్ తత్వగీతం. ఇప్పుడు రాట్లా ఇట్లాంటి పాత రోజుల్లో బాలమల్లి కృష్ణ గారు ఆ రేంజ్ లో ఉంటుంది. అంటే లింగా ఆ టైప్లో అవి ఇప్పుడు రేరుగా వింటాం అవి. ఇప్పుడు అది దానికి బాగా కనెక్ట్ అయిన కొంతమంది, అది ఆ సాంగ్ మా ఫ్రెండ్స్ మళ్ళీ చాలామంది బాగుంది, ఆ సాంగ్ బాగుందని చెప్తుంటారు. మరి ఇంత ఆథెంటిక్ లొకేషన్స్ కూడా దొరకాలి కదా మీకు కరెక్ట్గా. ఆ గ్రామం అదొక ప్రపంచం లాగా, అంటే ఆ గ్రామాన్ని తీసుకురావాలంటే స్క్రీన్ పైకి ఆ లొకేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదరాలి. అది ఎలా మీరు మేనేజ్ చేయగలిగారు? మేనేజ్ ఏం లేదు యాక్చువల్గా. ఏంటంటే ఇది ఒంగోలు చీరాల, అంటే చీరాల ఇన్ ద సెన్స్ ఏంటంటే బీచ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే బీచ్ కూడా ఏంటంటే బ్యూటిఫుల్ బీచ్ వద్దు, మట్టిగా ఉన్న బీచ్ కావాలి, మడ్ బీచ్ కావాలి మనకి, అలాంటి ఒక బీచ్. ఒంగోలు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం స్లాంగ్ ఏదైనా డిఫరెంట్ స్లాంగ్కి వెళ్దాము అనే ఉద్దేశంతో ఒంగోలు అలాంటి బ్యాక్డ్రాప్, అంటే ఆ ఏరియాలో జరుగుతున్న కదా. బట్ మేము షూట్ మాత్రం రాజమండ్రి, మచిలీపట్నం, అంటే బీచ్ అంతా మచిలీపట్నం చేసాం. రాజమండ్రి కొన్ని లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్. అంటే రాజమండ్రి యాక్చువల్గా నథింగ్ బట్ సెకండ్ చెన్నై యాక్చువల్ చెప్పాలంటే. సో లేదంటూ ఉండదు అక్కడ మనకి షూటింగ్ కోసం. సో రాజమండ్రి, మచిలీపట్నం, ఒక 1 day 2 days హైదరాబాద్. సో లొకేషన్స్ మేము నా డిఓపి వీళ్ళు ఒక 15 రోజుల ముందు రెక్కి నిర్వహించారు. సినిమా ఎంత షూటింగ్ చేసామో అన్ని రోజులు ముందు తిరిగారు. సో బాగా పట్టున్నారు, మంచి షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు రెక్కి ఆల్మోస్ట్ మేము ఒక 13-15 days దగ్గర తిరిగితే 5,000-6,000 kilometers వరకు మేము జర్నీ చేసాం. ఆ జర్నీ కంప్లీట్ జర్నీ అంతా కూడా. సో వండర్ఫుల్. యా. అండ్ మీరు కూడా ఒంగోలు యాసలో మాట్లాడారనమాట? లేదు, నేను ఒక డిజిటల్ వాలంటీర్ని అంతే. అంటే ఈ అమ్మాయికి అదేం జనరల్ గా మనం ఎట్లా ఉంటుందంటే ఒంగోలు అవుట్ సైడరా, ఈ క్యారెక్టర్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఒక రంగం ఆడతారు, చదువుకునే వాళ్ళు ఒక రంగం ఉంటారు కదా ఈ గుళ్ళో కూడా. సో ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెకి ఇబ్బంది లేదు. కొంచెం తప్పించుకున్నారు, త్రుటిలో తప్పించుకున్నారు యాస నుంచి. మీకు యాస నాకు వస్తుంది అది. అవునా? అది ఒక్కసారి ఒక డైలాగ్ అంటే రెగ్యులర్గా అది ఒక్కటి కొంచెం నాకు తెలిసేలా. ఏందబ్బా నీకు తెలియదు ఏముంది, ఒంగోలు భాష ఎవరు కలదు వచ్చేసి పక్కనే కదా యాక్చువల్లీ, మీరు పక్కనే అనుకుంటే కదా యాక్చువల్లీ. మీరు గుంటూరు సైడ్ కాదా? మాది వెస్ట్. సో మీరు అన్నట్టు ఒంగోలు అనేది మేబీ కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం రాయలసీమ, తెలంగాణ ఇలా రకరకాల యాసలు విన్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే ఈ ఒంగోలు అంటే ఇలా ఈ బ్యాక్డ్రాప్లో ఇలాంటి లాంగ్వేజ్ ఇట్లా ఈ స్లాంగ్ కావాలి అని అనుకున్నప్పుడు నాకు
పాటిపట్ల ఆనందరావు గారని ఒక చాలా ఎక్స్ట్రాడినరీ స్టేజ్ రైటర్ అనమాట ఆయనతో మాట్లాడి ఆయన మా అసోసియేట్ని అక్కడ ఆయన దగ్గర పంపించి స్క్రిప్ట్ అంతా రీరైట్ చేయండి సార్ అని చెప్పేసి స్లాంగ్ అంతా కూడా రీరైట్ చేయించాం. రీరైట్ చేయించిన తర్వాత ఆయన దగ్గరే డ్రామా ఆడుతున్న ఒక ఆయన శేషయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన షూటింగ్ జరిగిన నాళ్ళు నేను సెట్లో ఉంచుకుని పలుకుతుంది కరెక్టా కాదు మిగిలిన యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఈయనకి ఎలా ఎలా వచ్చో నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసు ఒంగోలు స్లాంగ్ మేబీ స్టేజ్ వాళ్ళని అనుకుంటా. నేను కొన్ని స్టేజ్ డ్రామాల్లో అది వాడాము, సో నాకు అది వచ్చు. ఆయనకి దాని మీద కమాండ్ ఉంది, మిగిలిన వాళ్ళకి ఉండదు కదా అంతగా. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇలా పలకాలి ఇది పలకాలి నాకు కూడా తెలియదు యాక్చువల్ చెప్పాలి. సో ఓకే మీరు ఇక్కడ ఉండండి, అది కరెక్టా కాదో చెప్పండి. సో ఆయన హెల్ప్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు. రైట్, పర్ఫెక్ట్ సార్. సో మొత్తానికి మధురపూడి గ్రామం అనే నేను అంటే ఒక్కటి నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అయితే అడగాలి, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందో మేము ఎంత అంటే చూడాలి అనిపించేలాగా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసిందో, అట్ ద సేమ్ టైం వైలెన్స్ అనేది కూడా కనిపించింది. సో ఏ ఆడియన్స్ని క్యాటర్ చేస్తూ ఏ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయడం జరిగింది, ఇది థియేటర్స్కి ఎలాంటి ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు టీమ్? ఓకే, యాక్చువల్గా ఏంటంటే నేను ఫలానా ఆడిటోరియమే రావాలి అంటే యూత్కి నచ్చుద్ది లేకపోతే మాస్క్ నచ్చుద్ది ఇలాంటి బ్యారిగేడ్స్ ఏమీ లేవు ఈ కథలో, పర్టికులర్ ఈ కథలో. యూత్ చూస్తే ఇలాంటి ఒక విలేజ్ ఉంది కదా బాగానే ఉంది అనుకుంటారు. కొంచెం ఏజ్ డైల్ చూస్తే మనం ఎక్కడో రూట్స్లో ఉన్న మనకి అంటే ఇంతకుముందు ఉన్న ఇది ఓకే మన విలేజ్కి అదేదో మన పక్కన విలేజ్కి అదేదో చెప్పారు అని. సో అందరికీ నచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఏజ్ బ్యారిగేడ్స్ అయితే ఏం లేవు, ఎవరైనా చూడొచ్చు. అందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, అంటే ఎమోషన్స్ ఉన్నాయి. మీరు బయటకు వస్తున్నప్పుడు ఎమోషన్ క్యారీ చేసుకుంటూ బయటకు వస్తారు. ఒక గ్లిటరీ ఫీలింగ్ ఉంటుంది, కొంచెం ఆ చిన్న వెట్టయిన ఫీలింగ్తో బరువెక్కిన హృదయంతో అలా బయటకు వస్తారు. అట్లా అని ఓవర్ డ్రామా ఏం చేయలేదు దాన్ని. అంటే ఎంతవరకు చెప్పాలో అంటే ఆడిటోరియంకి ఎంతవరకు చెప్తే అది కనెక్ట్ అవుతుందో అంతవరకు చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. సో నేను ఫీల్ అయ్యాను, ఆడిటోరియం కూడా అలాగే ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆడిటోరియం వైలెన్స్ కన్విన్స్ అవుతుంది, నేను చేయకపోతే ప్రేక్షకుడు చేస్తాడు అవన్నీ. అతను ఫీల్ అవుతాడు ఇప్పుడు ఇలానే చేయాలని. ఇక్కడ నుంచి అరవాలి ఆడియన్స్, ఇంకా ఏం చూస్తున్నావు అప్పుడు వేసాడు మంచి పని చేశాడు అని ఒక సాటిస్ఫాక్షన్. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అంటే ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా సరే. అంటే ఒక చాలా అంటే జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు రా అండ్ రస్టిక్ అనగానే ఏదో కొంచెం వేరే కైండ్ ఆఫ్ మాటలు వేరే ఇట్లా కొంచెం రొమాన్స్ అయ్యి అసలు అదేం లేదు. అస్సలు ఒక్క డైలాగ్ కూడా లేదు, ఒక్క డైలాగ్ కూడా బూత్ మాట లేదు. క్లియర్ డీసెంట్ ఫిల్మ్. కొంచెం యాక్షన్ ఉంది, కొంచెం యాక్షన్ ఉంది, కావాల్సిందిగా ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టాను. అట్లా అని యాక్షన్ కూడా చాలా న్యాచురల్గా చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అంటే మనం విలేజ్లో కొట్టుకుంటుంటాం కదా, సో తలకాయ పట్టుకుని రాకపోవచ్చులే కానీ కొట్టుకుంటుంటాం కదా. సో అలాంటి ఫైట్సే ఉంటాయి, చాలా డౌన్ టు ఎర్త్ ఫైట్సే ఉంటాయి. అంటే కొడితే గాల్లో అది జనరల్ సూపర్ హీరో క్యారెక్టర్స్, బట్ ఈ క్యారెక్టర్ అలా కాదు. అసలు రోప్స్ ఏం లేవు, ఒక్క రోప్ కూడా లేదు, రోప్ లేదు ఏం లేదు. బట్ చాలా ఇంటెన్స్ దెబ్బలు కూడా తగిలే ఉంటాయిగా, ఎక్కడో కష్టం ఉంటూనే ఉంటుంది ఆబ్వియస్ గా. యా, సో తనేం యాక్షన్ చేయదు కదా? లేదు, యాక్షన్ చూసి పడిపోద్ది, తను వదిలేసి అందుకే ఎత్తుకున్నారా? ఓ మీ యాక్షన్ చూసి పడిపోయింది, ఫ్లాట్ అయిపోయింది అంటారా? నేను చూడండి. యా, సో ఫైనల్లీ శివ గారు, మీరైతే మంచి థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, యాక్టర్గా మీకు ఒక ప్యాషన్ ఉంది, ఒక ఇంట్రెస్ట్ ఉంది, కానీ గ్యాప్ తీసుకునైనా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అసలు ఏంటి మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మంచి కమర్షియల్ సినిమాలు చేయాలి. అట్లేం లేదు, నాకు ఇట్లా ఎత్తుకుంటూ వస్తారు, మీకు ఆల్రెడీ ఇది ఉంది ఇంక ఎక్స్ట్రా చేయడానికి ఏం లేదని. సో ఇంత ముందు కూడా అలాగే అనుకున్నాం. ఇప్పుడు ఈయన ఇట్లానే వచ్చింది ఆ క్యారెక్టర్. నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ మంత్ అంటే స్క్రిప్ట్ వెళ్తుందండి. యాక్చువల్గా ఏంటంటే స్క్రిప్ట్ వెళ్తుంది, ఆ హీరో ఏదైతే హీరో అక్కడ ల్యాండ్ అవుతుంది వెళ్ళి. నాదని కాదు, చాలా మంది చూస్తుంటాం కదా, కొన్ని చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్స్ ఎక్కడా సెట్ అవ్వక ఎక్కడికో వెళ్తుంది కదా, వాడు పెద్ద స్టార్ అవుతుంది. సో అలా ఈ స్క్రిప్ట్ అతను చూజ్ చేసుకుంటుంది. సో ఇలాంటివి జరగడానికి పాసిబిలిటీ ఉంది ఇక్కడ. రెగ్యులర్ స్క్రిప్ట్స్ నేను కూడా ఇష్టపడినాను,
ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటేనే ఏదైనా సెట్ అవుతుంది. మనకు కూడా ప్రూవ్ చేసుకునే క్యారెక్టరే నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే, యాక్టర్గా Yes. ప్రూవ్ చేసుకోవాలి. అండ్ అది మాకైతే ఆల్రెడీ కనిపించేస్తుంది ట్రైలర్లో. ఇక రేపు సినిమా చూస్తున్నంతసేపు పూనకాలు, గూస్ బంప్స్ అనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చేసారు. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు, సాంగ్స్ వరకు అన్నిట్లోనే అదైతే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ తన క్యారెక్టర్ కూడా ఒక మంచి లైవ్లీ అండ్ బ్యూటిఫుల్ రోల్గా మాకు గుర్తుండిపోతుందని అనుకుంటూ ఉన్నాము. త్వరలో బబ్లీగా కూడా చేద్దాం. వెయిట్ చేస్తున్నాను. బబ్లీగా కనిపించాలి. మళ్ళీ గారు మీరు మళ్ళీ రాసినా కాస్త దృష్టిలో పెట్టుకోండి. యా, బట్ యా, బ్యూటిఫుల్ మూవీని చూడడానికి మేమైతే రెడీగా ఉన్నాము October 13th. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ టీం మొత్తానికి కూడా. ఇలాంటి ఒక అంటే మీరు అన్నట్టు వేరే లాంగ్వేజెస్లో ఇలాంటి సినిమాలు వచ్చిన ప్రతిసారి అనుకుంటూనే ఉంటారు తెలుగులో ఇలా రావట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఈసారి మనం పంపిద్దాం అక్కడికి. అంతే. సో యా, గుడ్ ఎక్స్పీరియన్స్. సినిమా చూసి బయటకు వస్తే డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఉంటుంది. మల్లి గారు కూడా ఎక్కడ నాకు ఒక షాట్ ఎక్కువ తీలా, ఒక సీన్ ఎక్కువ తీలా. అవునా? ఈ నోస్ వాట్ హీ హ్యాస్ టు డూ. మా ప్రొడ్యూసర్ అంతా హ్యాపీ. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఇక్కడ చేద్దాం రాజమండ్రి, ఒక్కరోజు కూడా ఎక్కువ లేదు, అన్ని రోజులే చేసాం. మచిలీపట్నంలో ఎన్ని రోజులు చేస్తాం, అన్ని రోజులే చేసాం. సో ఎక్కడా కూడా మనం 4 గంటల సినిమా తీసేసి దాన్ని మళ్ళీ 2 పార్ట్లు చేసే కథ లేదు మా దగ్గర. మామూలుగా ఏది తీయాలో తెలుసు ఆయనకి, అంతవరకే తీసిండు. అదే ఆ కమాండ్ తనకి బాగా అంటే బుర్రలో ఆయన కూర్చుని పోయింది కథ బాగా. సో అందుకే మాకు కూడా ఎక్కింది బాగా. ఫుల్ క్లారిటీ. యా, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అని చెప్పొచ్చు మనం. వండర్ఫుల్ సార్, ఆఫ్ కోర్స్. అవును. అండ్ యా, ఫైనల్గా ఒక్కసారి ఆడియన్స్కి కూడా మీరు డైరెక్ట్గా ఏమైనా చెప్పాలనుకుంటే టు ద కెమెరా. యా, ఓకే. ఈ మధురపూడి గ్రామం అని నేను రేపు October 13th కమింగ్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి వైబ్రేషన్కి గురయ్యి ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్తో బయటకు వస్తారు. సో ఇది నేను చేసింది నేను చెప్తున్నాను మీకు నేను. సో డెఫినెట్గా అంత వైబ్రేషన్ గురయ్యి మీరు బయటకు వస్తారు. మీరు చూసి మీరు ఎంజాయ్ చేసి మా టీంని మా టీంని అందరినీ బ్లెస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లవ్ కావాలి అన్న వాళ్ళకి లవ్ ఉంది, రొమాన్స్ లేదు, సారీ రివెంజ్ కావాలనుకున్న వాళ్ళకి రివెంజ్ ఉంది, పాలిటిక్స్ నచ్చే వాళ్ళకి పాలిటిక్స్ ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ కలిసి ఉన్న మూవీ ఇది. సో వెళ్ళేటప్పుడు ఒక హార్ట్ ఫిల్ట్ ఎమోషన్ అనేది మీకు ఉంటుంది. సో పక్కా October 13th వచ్చేసి చూసేయండి. సూపర్. అండ్ శివ గారు? డెఫినెట్గా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది. సినిమా కథ కూడా చాలా వెరైటీగా ఉంది. ఐ హోప్ యూ విల్ అప్రిషియేట్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, October 13th మధురపూడి గ్రామం అనే నేను ఒక మంచి ఎమోషన్ కోసం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.